ఇక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలంగాణలో అయితే హోరీ పోరు నెలకొంది. 3 పార్టీలు కూడా ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులను బరిలో నిలిపాయి. సో మొత్తంగా 17 నియోజకవర్గాలకు ఇక్కడ ఎన్నిక జరగబోతుంది. సో మొదటగా మనం తెలంగాణలో అభ్యర్థుల్ని చూసినట్టయితే బీజేపీ నుంచి కీలక నేత కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచారు. మరోసారి ఎంపీగా గెలిచి అధికారాన్ని మంత్రిగా మరోసారి రాష్ట్రానికి సేవలు అందిస్తాను, ఖచ్చితంగా కమలం అనేది సికింద్రాబాద్లో వికసిస్తుంది అని కిషన్ రెడ్డి చెప్తున్నారు. సికింద్రాబాద్లో పోరైతే చాలా కీలకంగా ఉంది. మరి కిషన్ రెడ్డి విజయం సాధిస్తారా, మరోసారి మంత్రి పదవిని చేపడతారా లేదా అనేది మాత్రం 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీలో కూడా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. కానీ కరీంనగర్ ప్రజల తీర్పు తనకే ఉంది, ప్రచారాన్ని హోరెత్తించాను, ఎంపీగా గెలిచి తన సత్తా చాటుతానంటున్నారు బండి సంజయ్. సో మొత్తంగా కరీంనగర్లో అయితే త్రిముఖ పోరు నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారాన్ని అయితే నిర్వహించాయి. బండి సంజయ్ మరి విజయం సాధిస్తారా లేదా, బండి సంజయ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా లేదా అనేది చూడాల్సిందే. ఇక ధర్మపురి అరవింద్ నిజామాబాద్, అదేవిధంగా ఇంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు కీలకంగా ఎలా అయితే చెప్పుకున్నామో నిజామాబాద్ కూడా ఈసారి అత్యంత కీలకం కానుంది. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి ధర్మపురి అరవింద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పసుపు బోర్డు తీసుకురావడంలో సఫలమయ్యాను, చాలా రైల్వే కాంట్రాక్టులు, రైల్వే బ్రిడ్జిలు కూడా తీసుకొచ్చాను, నిజామాబాద్ రూపురేఖలను మార్చానంటూ అరవింద్ ప్రచారాన్ని హోరెత్తించారు. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తించాయి. నిజామాబాద్ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందో చూద్దాం. డీకే అరుణ చాలా కీలక నేత, బీజేపీలో ఒక మంచి హోదాలో ఉన్నారు. సో మహబూబ్ నగర్ నుంచి తన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ తన ప్రత్యర్థిని ఓడించి ఢిల్లీలో అడుగు పెడతాను, లోక్సభలో ఈసారి ఖచ్చితంగా తన వాణిని వినిపిస్తా అంటున్నారు డీకే అరుణ. సరే మరి మహబూబ్ నగర్ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం చూడాల్సిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్కు కీలక నేత, నిజామాబాద్ నుంచి బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం అనేది జీవన్ రెడ్డి సొంతం. ధర్మపురి అరవింద్ను ఎలా ఎదుర్కొనబోతున్నారు, జీవన్ రెడ్డి వైపు ప్రజలు మొగ్గు చూపుతారా లేదా, నిజామాబాద్ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందో 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రముఖ వ్యక్తి దానం నాగేందర్ పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిపింది కాంగ్రెస్. సో మొత్తంగా సికింద్రాబాద్ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ చేశాయి. మరి కిషన్ రెడ్డిపై దానం నాగేందర్ ఏ విధమైన వ్యూహాలు రచించారు, దానం నాగేందర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా లేదా అనేది బ్యాలెట్ బాక్సుల్లో రేపు నిక్షిప్తం కానుంది. జూన్ 4న ఫలితం వెలువడిన తర్వాతే అసలు విషయం అనేది బయటకు వస్తుంది. రఘురామరెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రాజకీయాలను శాసిస్తూ ఉన్న నేత. ఒకసారిగా రామసహాయం రఘురామరెడ్డిని ఖమ్మం నుంచి బరిలో నిలిపారు. సో ఖమ్మం అనేది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ప్రభావాన్ని చూపిందో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీని తీసుకొచ్చింది. అటువంటి నియోజకవర్గంలో రామసహాయం రఘురామరెడ్డి బరిలో నిలిచారు. సో ఖమ్మం ఓటర్ తీర్పు ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం తేలాల్సింది. నామా నాగేశ్వరరావు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈయన సొంతం. ఖమ్మం నుంచి బరిలో నిలిచారు. మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీఆర్ఎస్ వాణిని బలంగా వినిపించిన నేత నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో ఒక కీలక నేతగా ఉన్నారు. ఈసారి ఖమ్మం గుమ్మంలో కారు జోరు ఎలా ఉంటుంది అనేది మాత్రం 4వ తారీఖు ఫలితాల తర్వాతే తెలిసే అవకాశం ఉంది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. గులాబీ దళపతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బరిలో నిలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోక్సభలో అడుగు పెట్టాలని తన ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూద్దాం. అసదుద్దీన్ ఓవైసీ ఈసారి ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే హాట్ కమెంట్స్ జరుగుతున్నాయో, మొదటిసారిగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కంచుకోటపై కూడా అదే ఎత్తున పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీజేపీ ఒక కీలకమైన అభ్యర్థిని బరిలోకి దింపింది, మాధవీలతను బరిలో నింపింది. ఖచ్చితంగా ఈసారి మజ్లిస్ కోటపై బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్తూ ఉన్నారు. అటు ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. మరి తీర్పు ఎలా ఉండబోతుంది, అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యూహాలను ఎలా చెక్ పెట్టబోతున్నారు అనేది మాత్రం చూడాల్సిందే. సో మొత్తంగా అయితే నియోజకవర్గాల్లో హోరాహోరీ ప్రచారాన్ని అయితే పార్టీలు హోరెత్తించాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి కూడా పటిష్ట ఏర్పాట్లు చేసింది. రేపు
రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి ఈసీ చెప్తోంది. అభ్యర్థుల భవితవ్యం అనేది మరికొద్ది గంటల్లోనే పోలింగ్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ఇది ఇవాల్టి 4th ఫేజ్ పోలింగ్ స్టేట్స్కి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.